65:9 నీవు భూమిని దర్శించి దాన్ని తడుపుచూ ఉన్నావు. దానికి మహా ధైర్య శౌర్యము కలుగు చేయుచున్నావు. దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది. నీవు భూమిని అట్లు సిద్ధపరిచిన తరువాత వారికి ధాన్యము దయచేయుచున్నావు. దాని దుక్కులను విస్తారమైన నీళ్లతో తడిపి దాని గమనాలను సదును చేయుచున్నావు. వాన జల్లుల చేత దానిని పదును చేయుచున్నావు. అది మొలకెత్తగా నీవు దానిని ఆస్వాదించుచున్నావు. సంవత్సరమును నీ దయా కిరీటమును ధరింపచేసి ఉన్నావు. నీ జాడలు సారము వెదజల్లుచూ ఉన్నవి. చాలు. దేవా యెహోవా స్తుతి పాత్రుండ పరిశుద్ధాలయ పరమ నివాస. దేవా యెహోవా బలమును కీర్తియు బలమును కీర్తియు శక్తి ప్రసిద్ధత సర్వము నీవే. సకల ప్రాణులు స్తుతి చెల్లించగా సకల ప్రాణులు స్తుతి చెల్లించగా సర్వదా నిన్ను స్తుతులనరించగనున్నా. సర్వదా నిన్ను స్తుతులనరించగనున్నా. దేవా యెహోవా స్తుతి పాత్రుండ పరిశుద్ధాలయ పరమ నివాస. దేవా యెహోవా. హల్లెలూయా. మరి దేవుని యొక్క వాక్య భాగంలో యేసుక్రీస్తు ప్రభువుల వారు మరి దావీదు కీర్తనలో ఏమంటున్నారంటే, నీవు భూమిని దర్శించి దాన్ని తడుపుచూ ఉన్నావు. దానికి మహాధైర్య శౌర్యమును కలుగ చేయుచున్నావు. నీవు దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది. అంటే దేవుడు మనకి భూమిని మరి ఇచ్చి దాన్ని తడుపుచూ ఉన్నప్పుడు మరి అప్పుడు మనము ఏం చేస్తున్నాం అంటే, నరులందరూ కూడా భూమిని మరి సిద్ధపరిచి దానికి దేవుడు అటు సిద్ధపరిచిన తర్వాత వారికి ధాన్యాన్ని మరి దయచేయచ్చు ఉన్నాడనమాట. ఎందుకంటే దేవుడు ఈ లోకములో మనకి మరి నా యొక్క బిడ్డలో ఇందాక మనం చదువుకున్న వాక్య భాగంలో 2 చేపలు 5 రొట్టెలు ఎంతమందికి పెట్టాడు? 5,000 మందికి పెట్టగా ఇంకా మిగిలినవి అనమాట. మరి ఇక్కడ మనము జీవించటానికి దేవుడు ఏం చేస్తున్నాడంటే భూమిని దర్శించి దాన్ని తడుపుచూ ఉన్నాడనమాట. మరి దేవుని నది నీళ్లతో నిండి ఉందే. నీవు భూమిని అట్లు సిద్ధపరిచిన తరువాత మరి ఏం చేస్తుందంటే భూమి వారికి ధాన్యాన్ని దయచేస్తుంది అనమాట. మరి ఇక్కడ దేవుడు 11వ వచనములో ఏమంటున్నారంటే, సంవత్సరమున నీ దయా కిరీటమును ధరింపచేయుచున్నావు. హల్లెలూయా. మరి సంవత్సరం నుంచి దేవుడు మనందరినీ కాపాడి రక్షించి దేవుడు ఏం చేస్తున్నాడంటే సంవత్సరము మరి ఈ దయా కిరీటమును ప్రభు మనకి దయచేయుచున్నాడు అనమాట. హల్లెలూయా. మరి దేవుని యొక్క వచ్చిన దేవుని ప్రియబిడ్డలమైన మన అందరం కూడా మరి ఏమి ధరించుకోవాలంటే దేవుడు మనకి ఏమి ధరింపచేయుచున్నాడు? దయా కిరీటము. మరి మనుషులు దయతో దేవుడు ఆనాడు ఈ లోకానికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభు కూడా దేవుని దయందు మరి మనుషులు దయందు కూడా ఆయన వర్ధిల్లినట్టుగా మరి మనం చూస్తున్నాం అన్నమాట. మరి ఇక్కడ దేవుని దయతో మనము జీవించాలి. ఏ దయ కావాలి మనకి ఈ లోకంలో? దేవుని దయ ఉంటే ఈ లోకంలో ఏ దయ అవసరం లేదనమాట. ఆయన దయ మన పైన ఉన్నట్టయితే, ఆయన కరుణ మన పైన ఉన్నట్టయితే మరి ఆయన మనందరినీ కలుగజేసిన దేవుడు
మరి సంవత్సరము అమ్మట సంవత్సరాన్ని ఈ దయాకిరీటం ధరింపచేసి మనల్ని మరి అలంకరించి ఆయన యొక్క బిడ్డలుగా మరి నిలబెట్టుచు ఆయన కాపాడుచు రక్షించుచు ఉన్న ప్రభువుకి మరి మనం ఏం చేయాలి? దేవుడు మనకు దయాకిరీటం ధరింపచేసినప్పుడు దేవుడు మన పైన మరి ఆయనకున్న ప్రేమని మనకి చూపించుచు ఉన్నప్పుడు మరి మనం ఏం చేస్తున్నాం? దేవుని పట్ల మరి మనం ఏం చేయాలి? ఆయన్ని స్తుతించాలి. మరి ఆయన మనము ఘనపరిచే బిడ్డలుగా ఉండాలి. ఈ లోకంలో ఆయన్ని మనం మహిమపరిచే బిడ్డలుగా మనం జీవించాలన్నమాట. మొట్టమొదటిదిగా దేవుడు మరి మనల్ని దయా కిరీటముతో మరి అలంకరించుచు ఉన్నాడనమాట. ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగంలో 103 కీర్తనలో మరి మనం చదువుకున్నాం. 103 2వ వచనం, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. మరి సాల్యమ్మ ఇక్కడ ఏమంటున్నారు? దేవుడు నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ముందు మనం ఏం చేయాలంట? దేవుణ్ణి మన ప్రాణముతో యెహోవాని సన్నుతించాలంట. ఆయనంటే కొనియాడాలి, భజించాలి, మన యొక్క మనసుతో దేవునికి నమస్కరించాలి. ఇక్కడ ఏమంటున్నారంటే మరి ఆయన చేసిన ఉపకారములలో కూడా దేనిని మరువకము. మరి దేవుడు చేసిన మేలులన్నీ అనుభవించి మరి ఆయన చేసిన ఉపకారములన్నిటినీ కూడా మనము పొందుకుని మరి మనం ఏం చేస్తున్నామంటే దేవునికి మరి పని చేయని వరుసలో మనం జీవిస్తూ ఉన్నాం అన్నమాట ఈ లోకములో. హల్లెలూయా. మరి మనం ఏం చేయాలి? దేవునికి మరి పనిచేసే బిడ్డలుగా అంటే ఆయన సన్నిధిలోకి వచ్చి మరి మనందరం కూడా ఆయన్ని కొనియాడే బిడ్డలుగా జీవించాలని మరి ఆయన మన జీవితంలో చేసిన మేలులు ఉపకారములన్నిటినీ కూడా ఇతరులతో చెప్పాలి. నాకు దేవుడు ఇదిగో ఈ ఉపకారము చేశాడు, దేవుడు మరి నా కోసం ఈ లోకానికి పసిబాలుడిగా వచ్చిన నా ప్రభు నా పట్ల ఈ కార్యాన్ని చేశాడని మరి ఈయన చేసిన ఉపకారములు మనమంట జీవితాంతం మరవకూడదనమాట. మరి ఈ సంవత్సరం నుంచి మరలా సంవత్సరమే కాదు కానీ ఎప్పుడు వరకు మరవకూడదు? మనం మన ప్రాణం ఉన్నంత వరకు యెహోవా చేసిన మేలులన్నిటినీ కూడా మరి మనము మరవకుండా జీవించాలన్నమాట. మరి లోకములో మనపైకి శ్రమలు వచ్చి మరి అలలు ఎట్లయితే కొట్టినయో వాడలో ఉన్న యొక్క మరి శిష్యుల పైన కొట్టినప్పుడు యేసు ప్రభు ఎద్దకు వచ్చి, ప్రభా ఇదిగో ఈ అలలు మా పైకి వస్తున్నాయి, మేము నశించిపోతున్నాం, మమ్మల్ని రక్షించు అని ఎట్లయితే ప్రభువుని మరి వాళ్ళు అడుగుచూ ఉన్నారో ఈ లోకములో ఉన్న శ్రమలనే అలలు మన పైన కొడతాయి అన్నమాట. మరి అప్పుడు మనం ఏం చేయాలి? ఈ దేవుణ్ణి మనం ప్రార్థించినప్పుడు ఆయన మన పట్ల ఉపకారములు చేస్తాడు. ఇక్కడ అంటున్నాడు ఆయన చేస్తాడు ఉపకారములు. చేసిన ఆ యొక్క ఉపకారములు మనం మరవకోకుండా మరి ఉండాలని ఈ వాక్య భాగాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. 4వ అధ్యాయములో ఏంటంటే సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచు ఉన్నాడు. దేవుడు ఎక్కడి నుంచి విమోచిస్తున్నాడంట? మన ప్రాణాన్ని సమాధిలో నుండి విమోచించుచు ఉన్నప్పుడు మరి దేవుని యొక్క కరుణా కటాక్షములు నీకు కిరీటముగా ఉంచుచు ఉన్నాడు. ముందు చదువుకున్న వాక్య భాగములో ఏ దయ కిరీటాన్ని మనకు ధరింపజేస్తున్నాడు దేవుడు? సంవత్సరం వెంబడి సంవత్సరము దయా కిరీటాన్ని ధరింపజేస్తున్నాడు. రెండవదిగా ఏ కిరీటం ధరింపజేస్తున్నాడు దేవుడు? కరుణా కటాక్షములనే కిరీటాన్ని మనకి ధరింపజేస్తున్నాడు. మరి దయా కిరీటము, కరుణా కిరీటం ఇది. మరి ఈ కిరీటాలన్నీ కూడా మరి దేవుడిచ్చే కిరీటాలని మరి మనం పొందుకునే బిడ్డలుగా జీవించాలని మరి యొక్క వాక్య భాగాన్ని బట్టి మరి మనందరం కూడా అర్థం చేసుకోవాలన్నమాట. మరి ఈ లోకములో మరి ఎన్నో శ్రమలు, మరి ఈ లోకములో అనేకమైన వ్యాధులతో బాధలతో మగ్గిపోవచ్చున్న మరి మనం ఉన్నప్పుడు దేవుడు వ్యాధులలో మనం ఉన్నప్పుడు, బాధలలో మనం ఉన్నప్పుడు వ్యాధులు బాధలు తొలగించి ఆదరించి కాపాడటానికే దేవుడి లోకానికి వచ్చి వేశారనమాట. ఆయన చేసిన ఉపకారములలో దేనిని నీవు మరువకుము అని మరి ఒక దైవజనుడు పాట రాసినట్టుగా మరి మనము నీరసించి మనం ఉన్నప్పుడు, మరి మనము మరణ ఛాయల్లో మనం ఉన్నప్పుడు మరి దేవుడు మనల్ని బ్రతికించి లోకములో నిలబెట్టి ఆయన యొక్క బిడ్డలుగా జీవింప చేసినప్పుడు
ఆయన యొక్క కరుణా కటాక్షములనే కిరీటం మనపైన ధరింపచేసి కాపాడి రక్షించే తండ్రి, మన కోసమై ఈ లోకానికి వచ్చిన దేవుడు, మరి ఆయన చేసిన ఉపకారములు మరి మనం మరవకోకుండా మరి జీవించాలన్నమాట. హల్లెలూయా. ఎన్నో ఎన్నో మేలులు చేశావయ్యా, నిన్నే నిన్నే స్తుతించెను యేసయ్యా. ఎన్నో ఎన్నో మేలులు చేశావయ్యా, నిన్నే నిన్నే స్తుతించెను యేసయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఎన్నో ఎన్నో మేలులు చేశావయ్యా, నిన్నే నిన్నే స్తుతించును యేసయ్యా. బాధలలో మంచి బంధువైనావు, వ్యాధులలో పరమ వైద్యుడవైనావు. బాధలలో మంచి బంధువైనావు, వ్యాధులలో పరమ వైద్యుడవైనావు. చీకటి బ్రతుకులో దీపము నీవై, పాపములన్నీయు కడిగిన దేవా. చీకటి బ్రతుకులో దీపము నీవై, పాపములన్నీయు కడిగిన దేవా. హృదయించిన నీతి సూర్యుడా, నా హృదిలో ఉదయించిన నీతి సూర్యుడా. నీ బ్రతుకు దినములెల్లా నిన్ను వేడెదా, నీ బ్రతుకు దినములెల్లా నిన్ను వేడెదా. ఎన్నో ఎన్నో మేలులు చేశావయ్యా, నిన్నే నిన్నే స్తుతించుము యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా. మరి తరువాత మూడవదిగా మరి ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనము. ఇదిగో మీరు శోధించబడినట్టు అపవాది మీలో కొందరిని చెరలో వేయబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకముగా ఉండుము. నేను నీకు జీవ కిరీటము ఇచ్చెదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఇక్కడ మరి దేవుని యొక్క వాక్య భాగములో మొదటిదిగా మనము మరి దయా కిరీటము, తరువాతిదిగా మరి కరుణా కటాక్షములనే కిరీటము, మూడవదిగా ఏ కిరీటం అంటే దేవుడు మనకిచ్చేది జీవ కిరీటం. మరి మనల్ని ఎప్పుడు దాకా నమ్మకంగా ఉండమంటున్నారు దేవుడు. మరి మన దేవుడి సన్నిధిలోకి వచ్చి మరి ఒక వ్యాధితోనో బాధతోనో ఇరుకుతోనో లేకపోతే శోధనతోనో దేవుని వద్దకు వస్తాం. మనం వచ్చినప్పుడు దేవుడు ఆ బాధని తీసివేస్తున్నాడు మన సన్నిధిలోనే అనుకో, తీసివేస్తున్నాడు ఈ సన్నిధిలో. తీసివేసిన తర్వాత మనం ఏం చేయాలంట, దేవుడికి ఈ వారం రాకోకుండా లేకపోతేనేమో అసలు ఒక 10 వారాలు వచ్చి లేకపోతే 1 నెల వచ్చి 4 నెలలు వచ్చి మానేసి అంటున్నారా? దేవుడు ఏమంటున్నారు? మరణం వరకు నమ్మకంగా జీవించమంటున్నాడు దేవుడు. మరి ఆయన వద్దకు వెళ్ళే వరకు కూడా మనం ఎట్లా జీవించాలంట? నమ్మకంగా జీవించమంటున్నారు అనమాట దేవుడు. ఒకవేళ మనలో నమ్మిక లేకపోతే మరి మనం ఏమని అడగాలి దేవుణ్ణి? ప్రభువా, నాలో అపినమ్మకుంటే తీసేయ్యా. మరి దేవమేమో నమ్మదగిన వారమా, సృష్టికర్త నరుల హృదయములందు నీకు స్తోత్ర గీతము. సృష్టికర్త నరుల హృదయమునందు నీకు స్తోత్ర
వారమా. హల్లెలూయా. మరి ఒకవేళ మనలో ఉన్న అపినమ్యతను తీసివేయమని, ఆ యొక్క అపినమ్యతని నిర్మూలపరిచే దేవుడు మనకున్నాడు. దాన్ని నిర్మూలపరచమని అడగాలి. మరి మనము మరణం వరకు కూడా దేవుని యొద్దకు వచ్చి ఆయన సన్నిధిలో జీవిస్తూ, ఆయన సహవాసములో ఎదుగుతూ, ఆయన బిడ్డలుగా మనము మరి ఆయన రూపములో మనం మారబడి, మరి ఆయనకు మరి మన యొక్క తండ్రి మనకు దేవుడు, నేను నమ్ముకున్న నా దేవుడు ఎంతో గొప్పోడు, శక్తిమంతుడని మనము మరి ఈ లోకములో చెప్పుచు, ఈ లోకమనే అరణ్యములో మనం జీవించుచు ఉండగా, మరి వీటన్నిటినీ కూడా అంటున్నారు దేవుడు ఇక్కడ, ఇదిగో మీరు శోధించబడినట్టు అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోచున్నాడు. ఈ అపవాది ఎన్నో తంత్రాలు పన్నినప్పుడు కూడా మరి మనం ఏం చేయాలి? ఆ అపవాది తంత్రాలు లయపరచటానికి దేవుడు కుమారుడు ఈ లోకానికి, మనిషి కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు. మరియమ్మ గర్భాన జన్మించాడు ఆయన. మరి దాని యొక్క తంత్రాలను లయపరిచే దేవుడు మనకున్నాడని మరి మనం ఏం చేయాలి? దేవుడు సన్నిధిలో నమ్మకం కలిగి జీవించమంటున్నాడు. ఇది మరి నేను చెప్పే మాట కాదు, కానీ దేవుడు మనకు ఇచ్చే ఈ యొక్క వాగ్దానము. మరి మనం నమ్మకం కలిగి జీవిస్తే మనకు దేవుడు ఏమిస్తారంటే జీవ కిరీటాన్ని మనకు ధరింపచేస్తాడు. హల్లెలూయా. కరుణా కటాక్షం అనే కిరీటమును ధరించినప్పుడు ఆయన మరి మనందరం కూడా మరి ఆయన యొక్క దయ మన పైన ఉన్నప్పుడు, ఈ జీవమనే కిరీటము మన పైన ఉన్నప్పుడు, ఈ యొక్క లోకములో ఉన్న ఈ సాతాను మరి యొక్క అనుచరులు ఏమీ కూడా మనల్ని చేయలేరన్నమాట. వీటన్నిటినీ కూడా మరి ఏమన్నాడంటే సామెతల గ్రంథములో ఆయన మరి అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుంచి పారిపోతాడన్నాడు. హల్లెలూయా. మరి దీన్ని ఎదిరించే శక్తిని దేవుడు మన అందరికి దయచేయాలని మనం అడగాలన్నమాట. తరువాత సామెతల 4వ అధ్యాయము 9వ వచనము, 4:9. తీసమ్మ. 4:9. అది నీ తలకు అందమైన మాలికగా కట్టును, ప్రశస్తమైన కిరీటము నీకు ధరింపచేయును. నా కుమారుడా, నీవు ఆలకించి నా మాటలు అంగీకరించినెడలా నీవు దీర్ఘాయవంతుడు వగుదువు. జ్ఞాన మార్గములను నేను నీకు బోధించుచున్నాను, యథార్థ మార్గములో నిన్ను నడిపించుచున్నాను. నీవు నడిచినప్పుడు నీ అడుగు ఇరుకున పడదు, నీవు పరిగెత్తినప్పుడు నీ పాదము తుట్టిల్లదు. ఉపదేశమును విడిచిపెట్టక దాన్ని గట్టిగా పట్టుకునుము, అది నీకు జీవమును గనుక దాన్ని పొందియుండుము. హల్లెలూయా. మరి దేవుని యొక్క వాక్య భాగంలో ఇక్కడ ఏమంటున్నారంటే మరి సామెతలు, సొలొమోను గారు రాసిన సామెతల్లో మరి అది నీ తలకు అందమైన మాలికగా కట్టును. దేవుడు ఏం చేస్తారంటే ఇక్కడ ప్రశస్తమైన కిరీటమును నేను నీకు ధరింపచేసేదను. ఏ కిరీటం ధరింపచేస్తారంటే దేవుడు ఇక్కడ ప్రశస్తమైన కిరీటాన్ని ధరింపచేస్తాడనమాట. మరి ఈ కిరీటాన్ని కూడా మనం పొందుకునే బిడ్డలుగా జీవించాలి ఈ లోకంలో. మరి సంవత్సరం నుంచి కాసి కాపాడిన ప్రభువు మరలా సంవత్సరం వచ్చే వరకు కూడా మరి ఆయన యొక్క ప్రశస్తమైన కిరీటమును మనకు ధరింపచేసి ఆయన అడుగు జాడల్లో మనల్ని నడిపిస్తారు దేవుడు. ఇక్కడ ఏమంటున్నారు? ప్రశస్తమైన కిరీటము మనకు ధరింపచేసిన తరువాత దేవుడు అంటున్నారు, నా కుమారుడా, నీవు ఆలకించిన మాటలు అంగీకరించిన ఎడల. మరి దేవుని మాటలు అంగీకరించిన ఎడల ఏమంటున్నారు? నీవు దీర్ఘాయవంతుడు వగునట్టు జ్ఞాన మార్గము నేను నీకు బోధించుచున్నాను అంటున్నాను అన్నమాట. అంటే జ్ఞాన మార్గమును దేవుడు మనకు తెలియచేస్తాడనమాట. మరి ఈ ప్రశస్తమైన కిరీటాన్ని కూడా మనం ధరించుకునే బిడలగా జీవించాలి. దేవుడు ఇస్తాడు, కానీ మనం తీసుకునే స్థితిలో మనం జీవిస్తున్నామా? మరి ఆయన ఏమన్నారు?
ఆస్వాదించుట నా శక్తి ఇష్టము, ఆశీస్సు పొందుట నీ శక్తి ఇష్టం అన్నారు. మరి దేవుడు ఆస్వాదించే దేవుడు. మరి ఆయన ఆస్వాదించినప్పుడు మనం ఆశీస్సు పొందే బిడ్డలుగా ఈ లోకంలో మరి దేవుని సన్నిధిలోకి వచ్చి మనము మరి పొందుకోగలుగుతూ ఉన్నామా? మరి ఇచ్చిన యొక్క అవకాశాన్ని పోగొట్టుకోకూడదు. కానీ మరి మనం ఏం చేయాలంటే దేవుని యొక్క మరి ఆయన యొక్క పాద సన్నిధిలో మరి మనం జీవించాలన్నమాట. మరి యొక్క కిరీటాలన్నిటినీ కూడా మనం ధరించుకోవాలి. తరువాత ఆఖరిగా మరి ఎస్తేరు గురించి మనందరికీ తెలిసిందే. మరి ఆమె ఏం చేసిందంటే రాజుగారు రాజ కిరీటాన్ని తీసుకొచ్చి మరి ఎస్తేరు తల మీద పెట్టాడు. హల్లెలూయా. మరి ఆ యొక్క కిరీటాన్ని కూడా పొందుకోవాలన్నమాట. మరి యొక్క కిరీటాలన్నీ పొందుకుని దేవుని రూపములో మనం మారబడి ఆయన యొక్క బిడ్డలుగా ఈ లోకములో మనం ఈ లోకాన్ని జయించి సాతానుని జయించి సమస్యలు ఇరుకులు ఇబ్బందులు జయించే శక్తిని ప్రభువు మరి మనకు దయచేయాలని మరి నూతన సంవత్సరంలో మనల్ని ప్రవేశపెట్టిన ప్రభువు ఏ యొక్క బాధలో వ్యాధిలో ఈ లోకంలో మరి అనేకమైన మరి శ్రమలు మనపైకి చుట్టుముట్టినప్పుడు దేవుడు మనల్ని కరుణించి మరి రక్షించి కాపాడతాడని మరి యొక్క వాక్య భాగాన్ని బట్టి మరి మనందరం కూడా అర్థం చేసుకోవాలన్నమాట. ఈ చిన్ని పరిశుద్ధ వాక్యం ప్రభు మనందరి వెనుకిట్లో దీవించి ఆస్వాదించునుగాక. మహాపరిశుద్ధుడు అయిన మా పరమ తండ్రి యేసు ప్రభా, నీ కొందనాలు స్తోత్రములో స్తుతులు నాయన. అయా దీవించి ఆస్వాదించిన తండ్రి నీ రెక్కల నీడలో మమ్మల్ని భద్రపరిచి నీ చిరువ సాటును మమ్మల్ని మరుగుపరిచి నా ప్రభా అయా నీ దయా కిరీటమున మాకు ధరింప చేసిన ఆయన అయా ఇనే ప్రతి బిడ్డకి కూడా తండ్రి ఏ నాయన నీ దయా కిరీటమున ధరింప చెయ్యండి దేవా. యేసు ప్రభయ కరుణా కటాక్షములనే కిరీటమున కూడా ధరింప చెయ్యండి స్వామి. అయా తండ్రి అయ్యా రాకడ వరకు నీ యొక్క అడుగు జాడల్లో నడిచి నమ్మకంగా జీవించినప్పుడు తండ్రి అయ్యా జీవ కిరీటముని ధరింప చేస్తానన్న దేవా స్తోత్రములు నాయన. పరిశుద్ధుడయ్యా మా తండ్రి అయ్యా ప్రశస్తమైన అయా కిరీటముని ధరింప చేయమని అడుగుచు ఉన్నాం తండ్రి యేసయ్యా. అయా ఖరీదుగా నాయన అయ్యా రాజ కిరీటాన్ని కూడా ధరింప చేసి నాయన నీ బిడ్డలుగా తండ్రి యేసు ప్రభయ్య నాయన అనేకమైన బిడ్డలను తండ్రి అయా నీ పాద సన్నిధిలో జ్ఞాపకం తెచ్చుకోమని తండ్రి అయా ఈ ప్రార్థన ఆలకించి అంగీకరించమని అయా నీ పరలోక రాజ్యము చేర్చుకుని పరలోకపు దీవిన ఆశీర్వాదం అందించి నీ కృప మాకు తోడయించమని అయా బెత్లెహేము బాలుడుగా ఈ లోకానికి వచ్చి వేసిన యేసు క్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి. మరణాత.